శ్రీమాత్రే నమః. పడుకునే ముందు కల్లుప్పుని ఈ చోటున పెట్టి చూడండి. ఎంత తీసినా తరగని ఆదాయం, ధనం మీ సొంతమవుతుంది. ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ మిస్ అయ్యారు అంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు. సంపాదన పెరగడానికి, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి, మనీ అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా వీడియో చేయండి అని. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా మందికి అప్పుల బాధలు, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, అప్పులు తీర్చడానికి మాకు ఎక్కువ సమయం లేదు, డబ్బు మాకు చాలా అర్జెంట్ అవసరం ఉంది, దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలా మంది అయితే ఛానల్లో అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో డబ్బుకు సంబంధించినటువంటి వీడియో. ఇది ఒక ధనవంతుల పరిహారం. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారి నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట. ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వీళ్ళ దగ్గర ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో, అలాగే ఎంతగా ఖర్చు పెడతారు, అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం. అలాగే జుట్టు పీక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనక చాలా సింపుల్గా ఉంటుంది. విన్నారంటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా, ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవటమే కాదు, ఇది విన్నాక ఇప్పటికిప్పుడే ఈ రోజు నైట్ ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు. అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఈ పరిహారం ఏమిటంటే కల్లుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం. ఈ కల్లుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ధనవంతులయ్యే అవకాశం కూడా వస్తుంది. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా కల్లుప్పుతో కొన్ని పరిహారాలు అనేవి మనం చెప్పుకున్నాం. వాటిని కూడా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది. ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి. అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్తామన్నప్పుడు మాత్రమే చేయాలి అన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని. అలాగే నాన్ వెజ్ తిన్నాము, ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారానికి అయితే ఎలాంటి పట్టింపులు ఏవీ లేవు. పీరియడ్స్లో ఉన్న, నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే ఈ పరిహారం ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ పరిహారం కల్లుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము, ఇక పడుకుంటామన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ కల్లుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కల్లుప్పు పరిహారం అన్నమాట. ఈ కల్లుప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాము, కానీ ఏంటంటే చాలామందికి జరిగింది. ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితిలో కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి. అటువంటి వారు మాకు ఇంకా దొరకలేదు, నేను చేశాను, బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ కల్లుప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కల్లుప్పుని
లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కల్లుప్పు జయలక్ష్మి కటాక్షం పెంపొందించే శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కల్లుప్పుకి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కల్లుప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి రూపంగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఒకే ఒక్క చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసే స్థలములో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లో కానీ అలాగే పెద్ద షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కల్లుప్పును పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కల్లుప్పు ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం, డబ్బుని అట్రాక్ట్ చేయటం ఇంత తేలికని మాకే తెలియలేదు. అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది బాధలు పడుతూనే ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ వీడియోని ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను. ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగితే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటువంటి ఒక చిన్న పరిహారం. ఇది ఇంటి హాల్లో మీరందరూ కూడా అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటారు. ఆ ఫ్లవర్ వాజుల్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా. ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టడానికి కింద ఉపయోగించే వాజ్ అన్నమాట. అవి పింగాణివి కానీ ప్లాస్టిక్వి కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమందికి ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏదైనా కానివ్వండి, ఆ ఫ్లవర్ వాజుని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగానే ఖాళీగా ఉండే ప్రదేశంలో గల్లుప్పు వేసి ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉండండి. ధనవంతులు ఇలానే ప్రతిరోజు చేస్తూ ఉంటారు. బాగా వ్యాపారం నడిచేవారు రోజుకు ఒకసారి మారుస్తారు. ఇంకొంతమంది వారానికి ఒకసారి మారుస్తారు. ఇలా మీరు వీలును బట్టి మార్చుకోండి. ఇలా ఫ్లవర్ వాజ్ అడుగు బాగానే గల్లుప్పుని వేసి ఉంచుతారు. అంటే షోకేస్లో, అలమరాల్లో ఇంకా సెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే మీరు పెడతారో వాటన్నిటిలో కూడా అడుగు బాగానే కల్లుప్పు వేసి పైన ఫ్లవర్స్ పెడతారన్నమాట. అంతేకాకుండా కల్లుప్పుతో పాటుగా 4 లేదా 5 మిరియాలు కూడా ఈ కల్లుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. కల్లుప్పు అనేది డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. మేము చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగున భాగంలో కల్లుప్పు వేసి అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి. ఇది ఎవరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట. ఈ కల్లుప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదిలో కానీ కల్లుప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి పెడతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం. కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కల్లుప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది. అంతటి శక్తి ఈ కల్లుప్పుకు ఉంది. అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు కల్లుప్పుని మీ మంచం కింద పెట్టండి. దీన్ని రహస్యంగా చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న ప్రమిదిలో కల్లుప్పుని వేసి మంచం కింద పెట్టేయండి. అలాగే చాలామంది బెడ్రూమ్స్లో చాలా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటారు కదా,
అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కల్లుప్పు అన్నది పెట్టండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కల్లుప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికెక్కడ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ కల్లుప్పు లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బు రావడానికి, వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి, మీ తరగతి సొంతం అవ్వడానికి ఈ కల్లుప్పు పరిహారం బాగా పనిచేస్తుంది. అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి కల్లుప్పుకి ఉంది. అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ గల్లుప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలని వాడుతూ ఉంటారు కదా. ఇనుప బీరువాలను వాడకూడదని కూడా అంటూ ఉంటారు. కానీ చాలామంది ఎప్పటి నుంచో కూడా వాడుతున్నారు. కాబట్టి దాని కింద కూడా చిన్న ప్రమిదిలో గల్లుప్పు వేసి ఉంచండి. అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట. ఎటువైపు నుంచి ఒకవైపు ధనం అన్నది మీ బీరువాలోకి ఇలా వచ్చి చేరుతుంది. ఇక్కడ మేము చెప్పిన ఈ 3 ప్లేస్లలో కనుక మీరు ఈ గల్లుపు పరిహారాన్ని ఈ రాత్రికి రాత్రి పడుకునే ముందు చేసి చూడండి. ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగని డబ్బు మీకు వచ్చి చేరుతుంది. ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు. ధనం అనేది మీకు వస్తూనే ఉంటుంది. అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఎటో ఒకవైపు నుంచి మాత్రం డబ్బు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో, మీ లాకర్లో, మీ అలమారాల్లో చేరుతూనే ఉంటుంది. డబ్బు మీ దగ్గర లేదు అనే పడే సమస్యే ఉండదు. అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు. అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కల్లుప్పు పరిహారాలు చేసుకొని ఈ రాత్రి చేసి చూడండి. రేపటి నుంచి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీ కళ్ళారా మీరే చూస్తారు. చూశారు కదండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ధన్యవాదములు.